గైస్ మీరు ఇక్కడ చూసుకుంటే మోటర్ బాటిల్ వాల్ పేపర్ ఉంది కదా, మీకు ఈ లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే ఛాలెంజెస్లోకి వెళ్తే హారర్ మోడ్, గాడ్జిలా మోడ్, సిటీ వర్జన్ మోడ్, రేస్ ట్రాక్, మీకు ఈ లింక్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. లేకపోతే ప్లగిన్ యాప్లో వచ్చాయి. సో మనమైతే మెగారామ్కి వెళ్దాం. గైస్ మీకైతే కొన్ని కార్స్ చిక్ కోడ్స్ అయితే చూపిస్తాను. ఫస్ట్ మనం అయితే 9129 ఎందుకని మంచిది కింద పోతే మళ్ళీ మన పని అయితే అయిపోద్ది. సో మనం ఏం బైక్ తీసుకుందాం అంటే 0015 యమహా R15 తీసుకున్నాను. ఓకే మనమైతే త్వరగా వెళ్ళిపోతాం కిందకి. ర్యాంప్ కంప్లీట్ దగ్గరికి వెళ్తే వెళ్ళిపోతాం స్పీడ్గా, కానీ కొంచెం జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. గైస్ మీకు మీ ఫేవరెట్ బైక్ ఏంటో కామెంట్ చేసి చెప్పండి. అబ్బా కింద పడాను అబ్బా బాబు, ఏంటి నేను మంచి పనే చేశాను. ఇన్ఫినిటీ హెల్త్ చిట్ కోడ్ యాక్టివేట్ చేసి, కానీ కింద పడుతానేమో, భూమిలోకి వెళ్ళిపోతానేమో నాకు తెలిసి కన్ఫామ్గా వెళ్ళిపోతాను. అది ఆ బైక్ అయితే వెళ్ళిపోయింది బాబు. ఆ బైక్ మీద ఉన్నా అనుకో ఈ పాటికి భూమిలోకి వెళ్ళిపోయి ఉంటాను. ఒకసారి ఆ భూమిలో ఉండాలే చూద్దాం బైక్. అండ్ డ్రీవో అండ్ డోన్. ఓకే స్పాన్ అయితే చేస్తాం. ఈ బైక్ ఏంటి కనిపించట్లేదు, అమ్మ బాబు అంతే భూమిలోకి వెళ్ళిపోయింది అప్పుడే. సరే మన ఫ్రాంకింగ్గా చూడండి అలా నించొని చూస్తున్నాడు. సరే ఇందులో మీకైతే కొన్ని చిట్ కోడ్స్ అయితే చూపిస్తాను. 121616. అలాగే మీకు ఒక వాల్ పేపర్ ఎలా సెట్ చేయాలో చూపిస్తాను కూడా. మనం మంచి బిల్డింగ్ పైకి వచ్చాం, ఇక్కడైతే చేద్దాం మనమైతే. గైస్ మీరు ఇక్కడ చూసుకుంటే 25 ప్రెస్ చేసాం అనుకో జెన్వో కార్ వస్తాయి. మీకు ఈ లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేకపోతే ప్లగిన్ యాప్లో వస్తుంది. 21కి అయితే పిక్ కార్ వస్తాయి. మీకు ఈ లింక్ కూడా కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే అబ్బా గుట్రా 26 అయితే పికప్ వస్తుంది. మీకు ఈ లింక్ కూడా కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. 27 ప్రెస్ చేసాం అనుకో హనీబీ వస్తాయి. మీకు ఈ లింక్ కూడా కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే గైస్ మీకైతే EFU చిట్ కోడ్, హాయిటర్ బిలిన్ చిట్ కోడ్, స్కార్పియన్ చిట్ కోడ్, ల్యాండ్ క్రూజర్ చిట్ కోడ్, లంబోర్గిని సియాన్ చిట్ కోడ్, 8333 BMW చిట్ కోడ్, డ్రాగన్ చిట్ కోడ్ కావాలి కదా, ఇంకా EFU చిట్ కోడ్ కూడా. మీకు ఇవి కూడా కావాలంటే చూపిస్తాను చిట్ కోడ్స్. ఫస్ట్ దేని నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ స్టార్టింగ్ మనం పార్ట్ వెహికల్ది అంటే BMW నుంచి స్టార్ట్ చేద్దాం. 8333 మాట చిట్ కోడ్ ఏమొచ్చి BMW కార్ వచ్చేస్తుంది. 2189 మాట డైల్ చేస్తే లంబోర్గిని సియాన్ వచ్చేస్తుంది. 5309కి అయితే స్కార్పియో ఎన్ వస్తుంది. అలాగే 1820కి అయితే ల్యాండ్ క్రూజర్ వస్తుంది. ఎప్పుడు నువ్వు వెళ్ళవేంటి? మనోడైతే పడిపోయాడు అనమాట. ఓకే మన 0606 కోడ్ యాక్టివేట్ చేస్తే EFU వచ్చింది. అలాగే 0601కి అయితే హారియర్ బెలూన్ వచ్చింది. 0701కి అయితే డ్రాగన్ అయితే వచ్చింది. అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మీకు కొన్ని బైక్స్ చిట్ కోడ్ చూపిస్తాను. 1-110కి అయితే ఈ KTM వస్తాయి కదా, ఈ KTM బైక్తో మనం ఏ MPC కూడా ఎక్కించుకోవచ్చు. చూపిస్తాను ఏదో బైక్తో మీకు ఎలా చేయాలో చూపిస్తాను. ఓకే మనకి అయితే ZX 1000 బైక్ అయితే తీసుకున్నాం. ఓకే మనం అయితే త్వరగా వెళ్దాం ఏడోకి NPC దగ్గరికి. ఓకే ఫైనల్గా మనం అయితే ఏడోకి NPC దగ్గరికి అయితే వచ్చాను. అందుకండి ఇక్కడ ఒక NPC ఉన్నాడు. ఈ NPCని అయితే ఎక్కుదాం. ఇదిగోండి ఎక్కిసాడు. ఎలా మళ్ళీ మనం కూడా దిగేస్తే మీరు జస్ట్ ఏం చేయాలంటే ఈ NPC దగ్గరికి వచ్చారు కదా, ఈ NPC దగ్గరికి వస్తే మీరు జస్ట్ ఫోన్ బటన్ నొక్కండి.
ఫోన్ బటన్ ఒకటి ఎక్కేస్తా చూపిస్తాను. మళ్ళీ నా ఆ ఎన్పిసి దగ్గరికి అయితే వచ్చాను. నేనైతే ఎన్పిసి దగ్గరికి వస్తే ఇదిగోండి ఫోన్ బటన్ నొక్కగానే ఎక్కిసాడు. అలాగే ఎక్కియొచ్చమాట. గైస్ మీకు అయితే మంకీ క్యారెక్టర్ చిట్ కోడ్ కావాలి కదా, మీకు ఈ లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని చిట్ కోడ్ ఏమొచ్చి PM8 మాట, ప్లేయర్ మోడ్ 8. సో మనమైతే ప్లేయర్ మోడ్ 8 అయితే సెట్ చేసాం. సరే మనం గేమ్ నుంచి బ్యాక్ వచ్చి మళ్ళీ స్టార్టింగ్లోకి వచ్చాం అనుకో గైస్. ఇదిగోండి మంకీ క్యారెక్టర్ అయితే వచ్చింది. అలాగే మీకు జాంబీ క్యారెక్టర్ కావాలంటే PM12 అయితే ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత టిక్ కొట్టి ఇక జాంబీ అని వచ్చింది. ఈ జాంబీ అని వచ్చిన తర్వాత మళ్ళీ గేమ్ నుంచి బ్యాక్ వచ్చారనుకో ఇదిగోండి జాంబీ క్యారెక్టర్ అయితే వచ్చింది. అలాగే సూపర్ మ్యాన్ హల్క్ కావాలి కదా, దీన్ని ఇదిగో చూస్తాను. హల్క్ చిట్ కూడా ఏమో వచ్చి PM10 అనమాట, ప్లేయర్ మోడ్ 10. ఓకే బల్క్ అని వస్తుంది, ఎస్పెషల్లీ హల్క్ బల్క్ అయిపోయాడు. ఓకే ఇదిగోండి హల్క్ అయితే వచ్చాడు. ఇక్కడ నుంచి జంప్ చేసుకోవడం బెస్ట్. అబ్బా పడిపోతుందా, పడిపోయాడు మనోడు అయితే పడిపోయాడు. అబ్బా పడ్డాడు ఆయన ఏమవుడు, ఎందుకంటే ఇక్కడ హల్క్ మామూలుగా ఉండడు మరి. అది పడ్డాడు అబ్బా అబ్బి అది అబ్బా అది పడ్డాడు అది కింద అయితే పడిపోతున్నాడు సిటీ మేడగా అయితే. సూపర్ మ్యాన్ చూపిద్దామంటే చూడండి హల్క్ ఎలా పడుతున్నాడో తిన్నంగా. హల్క్ పడ్డాడు కదా, జంప్ అయితే చేస్తాడు కానీ పడిపోతున్నాడు డైరెక్ట్గా. అమ్మ వాళ్ళగా సేవ్ అయ్యాడు, లేకపోతే కింద భూమిలోకి అయితే వెళ్ళిపోను. సరే ఇంకా అలాగే సూపర్ మ్యాన్ చిట్ కోడ్ ఏమొచ్చి PM11 అనమాట. PM11 అయితే ప్రెస్ చేస్తాను, సూపర్ మ్యాన్ అని వచ్చింది. ఓకే మీకు సూపర్ మ్యాన్ అయితే వచ్చాడు. ఇదిగోండి ఐలేజర్ పని చేస్తాడు దీనికైతే. ఓకే ఐలేజర్ వెళ్ళిపోయింది కార్ అయితే. అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి కానీ. ఓకే అలాగే మీకు వాల్ పేపర్ ఎలా కావాలో చూపిస్తాను. సో మనమైతే మొబైల్ అయితే ఇంకా వైఫై ఆన్ చేసుకోవాలి. సో మనమైతే జస్ట్ బ్యాక్ వచ్చాము. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ డ్రైవ్ కనిపిస్తుంది. ఈ డ్రైవ్లోకి వెళ్ళండి. ఇక్కడ ఈ పిక్చర్ ఉంది కానీ నేనైతే ఈ పిక్చర్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక పక్కన 3 డోర్స్ ఉంది. మేనేజ్ యాక్సెస్ నొక్కండి. మేనేజ్ యాక్సెస్ నొక్కితే ఎస్పెషల్లీ రిస్ట్రిక్టెడ్ ఉండాలి, మొత్తం బ్యాక్ వచ్చి చేయాలనుకుంటా. రిస్ట్రిక్టెడ్. ఓకే గైస్ ఇక్కడ 3 డాట్స్ నొక్కి మేనేజ్ యాక్సెస్ నొక్కండి. ఇక్కడ ఫస్ట్ సుడాకాలియన్ ఉంటారు, మమ్మీ ఫోన్లో ఉంటాయి కదా, మీ ఇక్కడ మీ అకౌంట్ ఉంటుంది. కింద జనరల్ యాక్సెస్ ఉంటుంది. ఇక్కడ రిస్ట్రిక్టెడ్ ఉంటాయి కదా, ఈ రిస్ట్రిక్టెడ్ పైన ప్రెస్ చేయండి. ఇక్కడ ఒక ఆరో మార్క్ ఉంటుంది కదా, దీని మీద ప్రెస్ చేస్తే ఎనీవన్ విత్ ద లింక్ ఉంటుంది, దీని అయితే ప్రెస్ చేయండి. అప్డేటింగ్ అయితే అయ్యింది. ఇక్కడ వ్యూఆర్ ఉంది కదా, కింద వ్యూఆర్ ప్రెస్ చేస్తే ఇక్కడ ఎడిటర్ ఉంటుంది, కామెంటర్ ఎడిటర్. ఇక్కడ ఎడిటర్ ప్రెస్ చేయండి. ఎడిటర్ ప్రెస్ చేశారు కదా, ఇక్కడ లింక్ కాపీ చేసుకుని ఉంటుంది పెన్ లాగా. దీన్ని అయితే కాపీ చేస్తాను. సింపుల్గా మనం మెయిన్ గేమ్లోకి అయితే వెళ్ళిపోవాలి. ఓకే మనమైతే మెయిన్ గేమ్లోకి అయితే వచ్చాం. ఓకే మన సూపర్ మ్యాన్ని కింద దించడం అంటే చాలా కష్టం. సో మనమైతే మన ఫేవరెట్ జాంబీ క్యారెక్టర్ని అయితే స్పాన్ చేసేద్దాం, PM12. ఓకే ఫైనల్గా మన అబ్బాయి వ్యాడ్లు వచ్చేస్తున్నాయి బాబు. ఫైనల్గా మన జాంబీ క్యారెక్టర్ అయితే వచ్చాడు. జాంబీ క్యారెక్టర్ సింపుల్గా మీరు నెట్ వైఫై అయితే ఆన్ చేసుకొని ఉంచాలి. సో నేనైతే ఆన్ చేసుకొని ఉంచాను. సింపుల్గా RTS2లోకి వెళ్ళి MIC అని ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే ఇక్కడ ప్లీజ్ వెయిట్ అని వస్తుంది. ఇమేజ్ చేంజ్ అని పడాలి, ఎస్పెషల్లీ పడట్లేదు. మళ్ళీ MIC అని నొక్కండి. MIC నొక్కితే మళ్ళీ ప్లీజ్ వెయిట్ అని పడుతుంది. అలాగా ఇదిగో గైస్ ఇమేజ్ చేంజ్ అయితే పడిపోయింది. ఇంకా బ్యాక్ వస్తే అలాగే GTFI కూడా అవుతుంది. అప్పుడు చూపిస్తే అంటే వచ్చేస్తుంది కదా. ఇదిగోండి గైస్ మనకు కావాల్సిన పిక్చర్ అయితే వచ్చింది. అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఎస్పెషల్ లోడింగ్ దగ్గర కూడా అవ్వాలి గైస్. అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ బై గైస్.